ఈ ఆయన డూప్లికేట్ ఒరిజినల్ వర్జనాలే ఒరిజినల్ మీరే మార్రా మరే పని లేదు పిల్లలు 3 సంవత్సరాలు అవుతుంది చూడక ఇక్కడ తిరుగుతాను ఏ సూత్సమైతుంది పిల్లలు 3 సంవత్సరాలు అవుతుంది మరి మీ ఆయన ఎక్కడ ఉంటాడు మీ ఆయన దుబాయ్లో ఉంటాడు అమ్మా దుబాయ్లో ఏ ఉద్యోగం చేస్తాడు దుబాయ్లో లారీ క్లీనర్ అక్కడ కొడతాండ గీజు అందుకే సంతానం పోట్లేదు సంతానం కలిగే మార్గం చెప్పటం నువ్వు కంగారు పడిపోక నీకు సంతానం కలుగుతాడు అది మేకలు వేసిపోతాను నువ్వు పెరగవు అక్కడే పెరుగుతావు మేకలు వేసిపోతాను నీకెందరూ వాళ్ళ ఆ పేడతో నాకు చెయ్యవు ఆ పేడతో నాకు చెయ్యరా ఇలా చూడలేదంటే అలా మా తమ్ముడు గడిచాడు చూడలేదా స్టైల్ చిన్న మెమోరు రేపు నేను చాలా అమ్మా అమ్మ సోదు అమ్మ సోదు చెప్తానమ్మ చోటు కదనమ్మ సోదు యువతల చెయ్యేసిల్లా అమ్మాయి చెల్లా నీ రేగలు చెప్తానే చెల్లా నీ రేగలు చెప్తానే చెల్లా అమ్మ పక్కింటి వాడుతో నించుకుంటా ఏకనో మా చెల్లెమో నీ చెల్లె రేగలు చెప్తున్నారే ఆయన అమ్మ పక్కింటి వాడుతో నించుకుంటా వాడుతో నించుకుంటా నీకు సంతానం పుట్టరేసి నీ కప్పదోషం తగిలేసింది నీ కప్పదోషం తగిలేసింది చిల్ల నువ్వు క్యాంప్ వెళ్ళేటప్పుడు కప్పన కుమ్మినావే చిల్ల మక్కప్పన కుమ్మినావే చిల్ల మరి ఆడామగ లేకపోతే ఎందుకైనా తీసుకొచ్చే చిల్ల ఆ కప్పదోషం పోవాలంటే డబ్బులు ఏం ఖర్చు పెట్టగలరు గిర్రం తిరిగిపోతుడు ఆ కప్పదోషం పోవాలంటే డబ్బులు ఏం ఖర్చు పెట్టి అక్కర్లేదు పెద్ద కష్టపడి పోక్కర్లేదు ఒక 5 రూపాయలు గోధుమ పిండి తెచ్చావా అందులో 2 రూపాయలు బెల్లం వెయ్యి పిండిలో వేసావా అందులో గలాసని వెళ్ళిపోయి పిండిలో పోసావా అది పలాస కలుపు కలిపవా అది పెనం మీద పప్పు అది అంత వేగా అందుకుంటాం అది ఇంటికాడ పప్పలు లేపని పప్పలు మాత్రం తమ్ముడు ఎన్ని పప్పన చూస్తాడు పప్ప ఈరోజు చెప్పరా తమ్ముడు చూడాడు ఈడు వెళ్ళిపోతాడమ్మా చూడా మా ఊరు నేల ట్యాంక్ అంత ఉందా టైం అయిపోయి పోతాడు బాబా బాబా ఆయన పేరు అయిపోయినాయి
దేవుడా ఒరే బాబు దేవుడు దేవుడు మాయా ఒరే జోడా జోడాయ్ ఈ పోతరం అయిపోయినట్టు నీ మొన్న వదిలేత్తను మీ ఇంటికి తీసుకెళ్ళి పొంగు నాడెత్తము తొంగు నాడెత్తము నిలబడి ఆడెత్తము నీలాగ వచ్చినట్టు చేసే ఎల్లు మొండ పూరి పిండి పిచ్చినాడు బిస్కెట్ చూద్దాం రైటే దేవుడు మాయా అట్టా పప్ప ఆడు పప్పే అంటాడు అడుగు అడుగు మాయా అడిగా ఆయన పప్పే అంటాడు అట్టా పప్ప ఆయన పప్పగా వీళ్ళందరూ మాట్లాడగానే ఇప్పుడు మెడలో తుమ్మలు వేసుకొని సామాన్లు మీద చెయ్యి వేసుకోకుండా ఇక్కడ కూర్చున్నాడు అమ్మ తొత్తు పడక ఇడు పప్పే అంటాడు తొత్తు పడక నీకు పులుపు సవ్వలేదు ఆడు పప్పే అంటాడు మహానుభావుడు ఇన్ని పప్పలు తీకాడు అలాగే అయిపోయాడు అది పొలంలో చెట్టుపోయా చూసావా ఇంత పసుపు కప్పమ్మ చెయ్యి చేసావా దాని కుంకుమ బుట్లు పెట్టు కప్పకే కొబ్బరికాయ కొట్టు పప్పకే ఆడ కలిగించు కప్పకే అరటిపల్లి పెట్టు పప్పకే కప్ప కప్ప పెట్టావా నువ్వు వేసావే నైవేద్యం అట్టు అక్కడ పెట్టు కప్పకే పప్పన చూస్తాడు పప్ప సరి పెట్టు కప్పకి నమస్కారం పెట్టు ఎలాగా మీరు కాలు చాపినట్టు మేము కూడా కాలు చాపాలా మీరు కాలు చాపినట్టు మేము కూడా కాలు చాపాలా మరి కాలు చాపపోతే కప్ప పప్పగా పెట్టవా కళ్ళు మూసుకొని నేను చెప్పినటువంటి కప్ప మంత్రం శ్రద్ధగా గట్టిగా చెప్పు నీ కప్ప కోసం పోయి సంతానం కలుగుతాడు కలువి కలువి కళ్ళు మూసా కప్పమ్మ 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 నిన్ను కాలుతో తప్పడం తప్పమ్మ ఇటుకో ఇటుకో పప్పమ్మ కొన్ని దండ పెడతాను బాబు రేపు నువ్వు రాకరా బాబు ఎవరినో తీసుకెళ్తాను మా పాత్రలో తీసుకెళ్తాను నువ్వు నాడమే నాకు ఈ లేదు అవరే బామా ఈ వేట రాత్రి సౌరవాడి క్రమం ఆడాం మనం రాజ్యాంగ నడిచిపట్నం ఆడాం ఈ రోజు ఇక్కడ ఆడుతున్నాం రేపేనా నీకేం పోయి కాలం వస్తుందా చిన్న సహాయం చేసి నీ భూమి ఏమైనా తీసుకున్నారా ఏ తొందర ఇచ్చు పుచ్చుకుంటా ఏ తొందర ఏదో చూసి వారికే చేసి వరకు కాదు ఎదవలో నెలగే వచ్చారు అలాగే పోతాను ఒరే తమ్ము నువ్వు కంగారు పడతానే నీ వయసులో ఉన్నప్పుడు పరిగెట్టెక్కి చూడరా బస్సు బస్ స్టాప్ బస్ పరిగెట్టు నల్ల అడిగిన పోకుండా చూడమ్మా నల్ల అడుగు 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 కర్ర కింద నెట్టాడు కర్ర కింద నెట్టాడు కింద కర్ర చూడు నవ్వుతాండ ఎందుకు నవ్వుతాడు ఆడెందుకు నవ్వుతాండ ఆడికే జరలేదు ఏడు చేయడం ఆడికే జరలేదు సామాన్లు అన్ని చక్కబెట్టి చల్ల కూర్చోండి ఆడు ఏడు చేస్తాడు
నువ్వు వెళ్ళు. మాయా రావాలా? ఎందుకు? మరి నువ్వు నింగి పని సరి చదవనా మా గారిగా నింగి పని చెప్తా. ఎందుకమ్మా ఆడక్క నువ్వు అక్కడికి వెళ్ళా వేస్ట్, ఆడెక్కడికి వచ్చినా వేస్ట్. అడిగి నెగదు నాన్న కనీసం ఒక 100 సీట్లు మామిడికి వెళ్ళని తెంపినవా? ఆడు చూపు కూడా సవల పిల్ల చూస్తారు. ఇక్కడికి వచ్చే ఆడేం అనలేదు. ఆడు ఎందుకు సూపర్ కూర్చొని చూస్తున్నారు. సూపర్ గా ఆడు సరికైపోయి ఆడుకోవాలి. ఒకసారి ఒక జనపది రావాలి రావాలి రావాలి.